Hi friends, welcome back to my channel. Today topic is Indian history, భారతదేశ చరిత్ర. ఇక్కడ కూడా పార్ట్స్ వైజ్గా నేను డివైడ్ చేశాను ఫ్రెండ్స్. పార్ట్ 1 చెప్పబోతున్నాను. టాపిక్లోకి వెళ్ళిపోతాం. భారతదేశ చరిత్ర. సింధులోయ నాగరికతతో మొదలై వేదకాలం, మౌర్యగుప్త సామ్రాజ్యాలు, మధ్యయుగ ఢిల్లీ సుల్తాన్లు, మొఘలులు మరియు బ్రిటిష్ పాలన గుండా సాగి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం పొందడం వరకు సాగిన సుదీర్ఘ ప్రయాణం ఈ భారతదేశ చరిత్ర. ఇది అత్యంత ప్రాచీనమైన మరియు సాంస్కృతికంగా గొప్ప వైవిధ్యం కలిగిన దేశం మన భారతదేశం. భారతదేశ చరిత్ర ప్రధాన భాగాలు వచ్చేసి ప్రాచీన భారతదేశం, అలాగే మధ్యయుగ భారతదేశం, అలాగే ఆధునిక భారతదేశం. దీంట్లో ప్రాచీన భారతదేశంలో మడల సింధులోయ నాగరికత, అలాగే వేదకాలం, మౌర్య సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం కింద డివైడ్ చేశారు. ఇక్కడ సింధులోయ నాగరికత ప్రపంచంలోని పురాతన నాగరికతలో ఒకటి. ప్రపంచంలోని పురాతన నాగరికతలలో ఒకటి ఈ సింధులోయ నాగరికత. అలాగే వేదకాలం, ఆర్యవర్తం, హిందూ మతం అభివృద్ధి. అలాగే మౌర్య సామ్రాజ్యం, ఇది మౌర్య సామ్రాజ్యం, అశోకుని పరిపాలన, శాతవాహన వంశం. అలాగే గుప్త సామ్రాజ్యం, భారతీయ కళలు, సాహిత్యానికి స్వర్ణయుగం. గుప్త సామ్రాజ్యాన్ని ఏమని పిలుస్తారు? స్వర్ణయుగంగా పిలుస్తారు. అలాగే మధ్యయుగ భారతదేశం, దీనిలో ఢిల్లీ సుల్తాన్లు అండ్ మొఘలాయుల సామ్రాజ్యం, ముస్లింల రాజుల పరిపాలన, బాబర్, అక్బర్ వంటి చక్రవర్తులు. అలాగే దక్షిణ భారత రాజ్యాలు, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, విజయనగర సామ్రాజ్యం. అలాగే ఆధునిక భారతదేశం. ఆధునిక భారతదేశంలో మరలా బ్రిటిష్ పాలన. 1757 ప్లాసీ యుద్ధం తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధిపత్యం. 1858 నుండి నేరుగా బ్రిటన్ రాణి పాలన. అలాగే స్వతంత్ర ఉద్యమం, మహాత్మా గాంధీ నాయకత్వంలో అహింసా ఉద్యమాలు. ఇక్కడ మహాత్మా గాంధీ నాయకత్వంలో అహింసా ఉద్యమాలు, హింస అనేది లేకుండా పూర్తిగా అహింస ధోరణి ఉండేది మహాత్మా గాంధీ. సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా ఉద్యమం. అలాగే స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15న దేశ విభజనతో స్వాతంత్ర్యం. అలాగే ప్రజాస్వామ్య భారతదేశం, ఇదేంటి మనకి ప్రజాస్వామ్య భారతదేశం. 1950 జనవరి 26న రాజ్యాంగం అమలు జరిగింది, గణతంత్ర దేశంగా అవతరించింది. అలాగే ఇక్కడ మనం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ముఖ్యమైనవి మనకి శాతవాహనులు, కాకతీయులు, రెడ్డి రాజులు, అలాగే కుతుబ్ షాహీలు మరియు నిజాం పాలన. అలాగే స్వతంత్ర పోరాటంలో తెలుగు పత్రికలు, వందే మాతరం ఉద్యమం కీలక పాత్ర పోషించాయి ఇక్కడ. కాబట్టి చూశారు కదా ఫ్రెండ్స్, మనం భారతదేశ చరిత్రలో ఏమి ప్రధాన భాగాలున్నాయి, అలాగే వాటిలో మరలా ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు అన్నది మనం తెలుసుకున్నాం. అలాగే నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ప్రాచీన భారతదేశం గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. సరే ఫ్రెండ్స్, ఇక్కడి వరకు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అలాగే నన్ను ఇంకా ఎంకరేజ్ చేయాలంటే కనుక నాది ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.